సభాధ్యక్షులు మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిని సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపియాలని మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న హనుమంతరావు గారికి, అదేవిధంగా పెద్దలు సిపిఐ కార్యదర్శి గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సోదరులు యాదవ్ గారికి, వేదిక వయాసులైన మాజీ శాసనసభ్యులు, మేయర్ గారు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఈరోజు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం ఇదే మల్కాజిగిరి నియోజకవర్గం కాబోయే ముఖ్యమంత్రిని ఆశీర్వదించింది రేవంత్ రెడ్డి గారిని. ఆనాడు మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడి మీ పరంగా పార్లమెంట్లో మీ సమస్యలను లేవనెత్తుతాను, మీకు అండగా ఉంటానంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 35 లక్షల మంది మెజారిటీ ప్రజానికం వారికి ఓటేసి మరి ఒక ప్రతిపక్ష నేతగా నిలబెట్టిన ఈ నియోజకవర్గానికి మరొక పరీక్ష. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్గా మన సునీతా మహేందర్ రెడ్డి గారు 3 పర్యాయాలు జిల్లా పరిషత్ చైర్మన్గా అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు నడిపి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సోదరమణికి ఆశీర్వాదం ఇవ్వాలని ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు వేదిక పైన. వారందరి సమక్షంలో రాబోయే కాలంలో వారు తలపెట్టాల్సిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారు కానీ మా సోదరులు మరి గౌరవ శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు వారి నాయకత్వంలో రేపు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తలపెడతానని మీ ముందట వారు చెప్పడం జరిగింది. గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మేమిచ్చిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక అంశాలను ఒక్కటి తర్వాత ఒకటి అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం, ఇదే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి, ఇదే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, యావత్ రాష్ట్రానికి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించి ఈ 10 సంవత్సరాల కాల హయంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు రాలేదు. మాకు తెల్ల రేషన్ కార్డు కావాలి అని ఆలోచన చేస్తా ఉన్న ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేపు సునీతా మహేందర్ రెడ్డి గారు ఎన్నికైన తక్షణమే తెల్ల రేషన్ కార్డు మరి ఎవరికైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకునే కార్యాచరణలో ఉన్నారని మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న లక్షలాది మందికి యువతకు సంబంధించి ఇప్పుడే మా సోదరులు హరివర్ధన్ రెడ్డి గారు అధ్యక్ష గారు చెప్పారు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని అభివృద్ధి చేయాలని కాంక్షతో వారు చెప్పిన ఆలోచన మేరకే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మొత్తం హైదరాబాదు 4 దిక్కుల కూడా రేపు రాబోయే కాలంలో ఒక ఐటీ హబ్ను, అదేవిధంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ను,
ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పాలని మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తూ మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఈరోజు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు రేపు 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. కార్యకర్తలు నాయకులు ఇంకా బలంగా పనిచేసి సునీతా మహేందర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు ఇంకా మాకు బాధ్యత పెంచి ముఖ్యమంత్రి గారి పైన ఇంకా బాధ్యత పెరిగి ఈ నియోజకవర్గానికి మల్కాజిగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఏ సంక్షేమం ఏ అభివృద్ధి కార్యక్రమం తలబెట్టాలన్నా ముఖ్యమంత్రి గారికి మల్కాజిగిరి నియోజకవర్గం అంటే చాలా ప్రేమ ఉంది. వారిని నిలబెట్టిన నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఏ అభివృద్ధి చేయాలన్నా మరింత రెట్టింపు ఉత్సాహంతో వేగంతో వారు ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మేము అడుగుతా ఉన్నాం బీజేపీకి సంబంధించి, ఇదే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి దాదాపు 8 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నారు. అడగండి జనాభా, వారు వచ్చినప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉండే, పౌర సరఫరాల మంత్రిగా ఉండే, ఎందుకు ఇయ్యలేదని అడగండి తెల్ల రేషన్ కార్డు. అదేవిధంగా ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో పేదవారికి ఆరోగ్యపరంగా సౌలతులు కల్పించే ఆరోగ్యశ్రీని ఎందుకు ఈటల రాజేందర్ గారు నీరు గార్చిండ్రో అడగండి. ప్రజా సంక్షేమం మీద కాదు వారు ఈరోజు కేవలం అధికారం గురించి. అక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో వారు పూర్తి స్థాయిలో విఫలమైన తరుణంలో చేయలేని పని ఇక్కడ ఏ విధంగా చేస్తారో చెప్పాల్సిన ధర్మం ఈ మల్కాజిగిరి ప్రజలకు తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మోడీ గారు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మేనిఫెస్టోలో లేని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేని అనేక అంశాలు సత్యదూరమైన ప్రచారం చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మనం కోరుకునేది సంక్షేమం, అభివృద్ధి. కులాలు మతాల మధ్యలో చిచ్చుపెట్టి ఓట్లు అడగడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేదు. కులాలను మతాలను అందరినీ కూడా ఏకం చేసి ఈరోజు మనం సెక్యులర్ రాజ్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉంటే ఓటమి భయంతో బీజేపీ పార్టీ వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి కోరుతా ఉన్నాం, ఏ విధంగానైతే సమయాన్ని బట్టి మీరు 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడ్డ అభ్యర్థి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా గెలిపించారో అదే విధంగా సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.